నమస్తే. ఈనాటి మన శీర్షికకి సూచననిచ్చింది, స్ఫూర్తినిచ్చింది కూడా మా అమ్మాయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మలత. నేను ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఆమె ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, మనశ్శాంతితో ఉంటూ మరిన్ని సూచనలు నాకు అందించి మన ఛానల్ని మరింత సర్వతోముఖాభివృద్ధికి సహాయపడుతుందని కోరుతూ నేను ఈ శీర్షికని ప్రారంభిస్తున్నాను. ఈ శీర్షిక పేరు రవి కాంచనిచో. అంటే ఇది మన పెద్దవాళ్ళు ఇచ్చిన నానుడేనండి, కొత్తదేమీ కాదు. సూర్యుడు చూడలేని దానిని కూడా సుకవి చూడగలడు. రవి కాంచనిచో కవి కాంచును కదా. రవి చూడలేని విషయాలని కూడా చూసినా మన దాకా తీసుకురాలేని విషయాలని కవి తన మనోనేత్రంతో, జ్ఞాన నేత్రంతో చూసి మనకి అందిస్తాడు అనేది ఆర్యోక్తి. ఆ శీర్షికని ఆధారం చేసుకుని కొన్ని మహాద్భుతాలు జరగటానికి, ఆ సమకాలీన పరిస్థితులను ఆ మహానుభావులైన కవులు ఏ విధంగా సందర్శించారు, వాటికి పరిష్కారాలని గురించి ఏ విధంగా ఆలోచించారు, తపించారు, కత్తి తీసుకుని సాధించలేని దానిని కలంతో ఏ విధంగా మనకి సూచనప్రాయంగా చేస్తూనే అందులో ఉండే సూక్ష్మతత్వాన్ని అందుకోవటానికి అందించారు. ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ మనము మొదటి శీర్షిక ఇది మనం ఎప్పుడూ తెలుగు తేట ఛానల్ సరికొత్త ప్రయోగాలు, నూతన ప్రయోగాలు అని ఆవిడ అంటూనే ఉంటుంది. కానీ ఇది ఆలోచనలను రేకెత్తిస్తూ ఆనంద అమృత వర్షంలో మునిగించే ఒక విధానము అని నేను భావిస్తూ దీన్ని మీ అందరి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మనందరము కలిసి ఈ విధానంలో ఉన్నది ఏమిటి, ఇది సరైనదేనా, మీ అందరి సహకారం కూడా ఉంటుందా అనేది మీ కామెంట్స్ రూపంలో కనుక చెప్తే నేను ఈ శీర్షికని ఇంకా ముందుకి కొనసాగించగలను. సరే రండి, ఇదంతా చెప్తోంది కానీ శీర్షిక అంటే ఏంటి, అందులో చెప్పేది ఏంటి చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా. నేను ఎక్కువగా మిమ్మల్ని విసిగించను. రండి, మన తెలుగు జాతీయాలలో కానీ సామెతల్లో కానీ మనం ముందు చెప్పుకున్నట్టుగానే కొన్ని జంతువుల మీద, కొన్ని మన శరీర అవయవాల మీద, కొన్ని వేరే జరిగిన ప్రదేశాల మీద, భౌగోళిక వాటి మీద ఉంటుంది అని అనుకున్నాం కదా. అదే విధంగా ఇక్కడ మనము ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరగవా, లేకపోతే కుక్కలు మొరుగుతాయి అనే దాన్ని మీరు వినే ఉంటారు ఎప్పుడూ కూడా. అంటే ఒక మహా వ్యక్తి కానీ ఒక అతను చేస్తున్నప్పుడు కొంతమంది దాన్ని ఇదేంటి ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, ఇది ఇప్పటి వరకు లేదు, ఆచారంలో లేదు, అనుభవంలో లేదు, ఆచరణలో లేదు, నువ్వు ఎలా దీన్ని మళ్ళీ మొదలు పెడతావు అని దాన్ని విమర్శిస్తూ అడ్డు తగులుతూ ఉంటారు. అడ్డు తగులుతున్నారని వీళ్ళ పనిని మానరు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ విధంగా అక్కడ మనం ఏది చెయ్యకుండా అవరోధాలని మాట్లాడుతూ, నోటుకొచ్చినది మాట్లాడుతూ ఆలోచన రహితంగా ఉన్నదాన్ని ఒక కుక్క మురుగుతో పోల్చి చేసే కార్యాన్ని అసలు నిర్విఘ్నంగా ఎవరేమన్నా పట్టించుకోకుండా చేసే ఒక వ్యక్తిత్వాన్ని ఏనుగుతో పోలుస్తూ మనకి అందించారు. అదే విధంగా పదకవితా పితామహులైన అన్నమాచార్యులు కూడా ఎండ గురించి చెప్తూ, భూమి గురించి చెప్తూ, బ్రహ్మమొక్కటే అన్నప్పుడు చెప్తూ, ఆ బ్రహ్మానికి ఉచ్చ నీచాలనేవి లేవు, అందరూ సమానమే, భూమి సమానమే, ఎండ సమానమే, అన్ని సమానమే అని చెబుతూ, కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద పొలయునెండొకటే అన్నారు. అంటే సముద్రం మీద కానీ, ఏనుగు మీద కానీ, నేల మీద కానీ, కుక్క మీద కానీ సూర్య భగవానుడు తన కిరణాలని ప్రసరించటంలో ఎటువంటి వివక్ష చూపించడు, పక్షపాతము చూపించడు. అదే మనకి చంద్రుడు వచ్చినప్పుడు కూడా అడవిగా కాస్తాడు, సముద్రంలో కాస్తాడు, వెన్నెల కురిపిస్తాడు, నేలల మీద కురిపిస్తాడు, కలువల మీద కురిపిస్తాడు. కొన్ని వాటిని ఆస్వాదించి అందుకుంటే, కొన్ని అలాగే వదిలేస్తాయి అనే విషయంలో కూడా మనం ఇది గమనించాము. అయితే
ఈ అన్నమయ్య గారు చెప్పిన ఈ పదంలో ఉండే భావానికి మీరు చెప్పే భావానికి ఏమి సంబంధం అమ్మా అని మీరు అడగచ్చు. అన్నమయ్య గారు ఏమన్నారు? రవి అన్ని చోట్ల చూస్తాడు, అన్ని చోట్ల తన కిరణాలని ప్రసరింపజేస్తాడు, కానీ మనకి చెప్పడు. ఆయన పని ఆయన చేసుకుని ధర్మంగా వెళ్ళిపోతాడు. కవి అలా కాదు. అక్కడ ఏమి జరుగుతోంది, అది ధర్మమేనా అధర్మమా, దానివల్ల జరుగుతున్న సమకాలీన పరిస్థితుల వల్ల అందరూ సౌఖ్యంగా ఉన్నారా, లేకపోతే కొందరు మాత్రమే సుఖాలను అనుభవిస్తూ కొందరు అవమానాలను అనుభవిస్తున్నారా? అవమాన సన్మానాలు అందరూ పొందట్లేదా? అవమానాలు కొందరి దగ్గరే చేరి ఉంటున్నాయా? సన్మానాలు కొందరికే సొంతం అవుతున్నాయా? అందులో ధర్మం ఉందా అసలు? అప్పుడు ధర్మదేవత ఏమి చేస్తోంది అవన్నీ చూస్తూ అని కవి తన జ్ఞాన చక్షువుతో చూస్తూ దానిలో ఆయనకి ఏవైనా అసమానతలు, ఇబ్బందులు, అన్యాయాలు, అక్రమాలు, అనుచితమైన సంఘటనలు జరుగుతున్నట్టు గనక ఆయన గ్రహిస్తే అంతటితో దాన్ని వదిలిపెట్టేయాడు. అవన్నీ కూడా మనం ఇందాక సామెతలో చెప్పుకున్నట్టుగా అటువంటి శబ్దాలుగా స్వీకరించేసి వాటిని పరిత్యజించేసి తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అది కూడా కత్తి కంటే కలం గొప్పది అనే విషయాన్ని కూడా మనం చాలా సార్లు వింటూనే ఉంటాము. ఈ కవి తన పదునైన కవిత్వము అనే కత్తితో ఆ సాంఘిక దురాచారాలని ఏ విధంగా తుదముట్టించడానికి తాను నడుం కడతాడు, ఏ విధంగా చిరస్థాయిగా ఉండే కవిత్వాన్ని అందించి అందులో కవితా వస్తువులో ఒక ప్రత్యేకతని పొదిగి మనకు అందిస్తాడో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అదే ఈనాటి చర్చనీయాంశము. కానీ ఈ చర్చనీయాంశంలో మీ అందరూ కూడా ఎవరు తక్కువ ప్రతిభా పాండిత్యాలు కలవాళ్ళు కాదు, ఎవరు వేటి గురించి తెలియని వాళ్ళు కూడా కాదు, ఎవరు ఏ విషయాన్నైనా చెప్పడానికి మంచి విషయాలని నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పడానికి ముందుకు వచ్చే నిర్భయులు కూడా నాకు తెలుసు. కాబట్టి నేను ఈ శీర్షికని ముగించిన తర్వాత మీ అందరి యొక్క అభిప్రాయాలని, సూచనలని, సలహాలని, సంప్రదింపులని అర్థిస్తూ, అదే కామెంట్స్ రూపంలో అర్థిస్తూ మీతో పాటు ఈ 4 వాక్యాలని పంచుకునే ప్రయత్నం చేస్తాను. రండి, ఈ 4 వాక్యాలు 5 వాక్యాలు చదవంగానే ఇది రాసిన కవి యొక్క మనస్తత్వం ఏమిటి, ఆయన తీసుకున్న కథావస్తువు ఏమిటి, ఆయన తీసుకున్న ఈ కథావస్తువు వల్ల ఆవిర్భవించిన కవితా సంపుటి ఏమిటి, అది కావ్యం కావచ్చు, ఖండకావ్యం కావచ్చు, గేయ కావ్యం కావచ్చు, దేశభక్తి కావ్యం కావచ్చు, ఏది అయినా దానివల్ల కవి ఆశిస్తున్న మంచి మార్పులతో సంఘానికి జరిగే ప్రయోజనము ఏమిటి అనేది మనము గ్రహించి, అది జరుగుతుందా, కొంతవరకైనా పరిష్కారం దొరికిందా, కొంతవరకైనా మార్పు వచ్చిందా, అదే కదా మనము ఆ మహనీయునికి ఇవ్వగలిగిన నివాళి. కాబట్టి రండి, ఇక్కడ ఒక 5-6 వాక్యాలు ఉన్నాయి. ఆ 5-6 వాక్యాల్లో ఏ ఒక్క వాక్యం చెప్పినా తెలుగువాడు అన్న ప్రతి తెలివి కలవారు కూడా, చురుకైన వారు కూడా తమ వంతు బాధ్యతగా ఆ కవి ఏమి చెప్తున్నారు, ఆ కాలిన పరిస్థితులను ఏ విధంగా దర్శించారు, దాన్ని ఆయన స్వయంగా అనుభవించి చెప్తున్నారా, లేకపోతే పరోక్షంగా ఎవరైనా చెప్తుంటే చెప్తున్నారా, పాత గాథని తీసుకొచ్చి చెప్తున్నారా, లేకపోతే ప్రత్యక్షంగా అప్పుడు తాను కూడా అందులో ఒక పాత్ర అయి స్వయంగా ఆ బాధలన్నిటినీ అనుభవించి దానికి నేను ఇలా దీనికి బలి అయినట్లుగా వేరే ఎవరు కూడా కాకూడదు, కళ్ళు తెరవండి అని సందేశాన్ని ఇస్తున్నారా అనేది మీరందరూ కూడా అవ్వలీలగా చెప్పేస్తారు. సరే రండి, ఈ వాక్యాలు ఏంటో చూద్దాము. మొట్టమొదటి వాక్యము, ఎప్పుడు అప్పు పడ్డది సున్ని
భరతావని వీని సేవకుడు. ఒక వ్యక్తిని మనకి చూపిస్తూ ఆ వ్యక్తి చేసిన సేవలకి, అందించిన సేవలకి యావత్ భారత దేశము కూడా అతనికి రుణపడి ఉంటుంది. మనమందరము రుణగ్రస్తులై ఉంటాము. అది కూడా కొంతకాలం అని మాత్రం, నిర్దేశకాలం కాదు. ఎప్పుడు ఎప్పుడు అప్పు పడ్డది. అది ఎంత తీర్చినా కూడా తీరని అప్పు. అంటే ఎప్పటికీ మనం తలుచుకుంటూ అటువంటి దుస్థితి మళ్ళీ మన ముందు కనపడకుండా చేయాల్సిన బాధ్యతని మన భుజస్కంధాల మీద పెట్టిన వాక్యం. ఇంతకీ ఎవరు వాడు? వాడి సేవకులు అంటున్నారు, సర్వనామాన్ని వాడారు. ఎవరా వారు? ఆ వాడు, దానికి వాడు భరతావనికి కడగొట్టు బిడ్డడు, చిట్ట చివర పుట్టినవాడు అని అన్యాపదేశంగా చెప్తున్నారు. ఆ అన్యాపదేశం ఏంటి? అతను నిజంగా వాళ్ళ అమ్మకి చివరి సంతానమా, లేకపోతే ఆనాటి వర్ణ వ్యవస్థలో ఉన్న చివరి వర్ణంగా భావించే, నామరూపాలు లేని వర్ణంగా భావించే ఆ వర్ణంలో పుట్టిన వాడా? అంటే ఆయన జన్మని కించపరుస్తున్నారు, కానీ ఆయన కర్మల్ని ఎవరు కించపరచలేరు కదండి. జన్మ సంస్కారము, కర్మ సంస్కారము రెండు కూడా చాలా గొప్పవి. వాటిని మనం గమనించగలిగితే మన నోటితో ఈ మాటలు మనం అనలేము. కడగొట్టు బిడ్డడు అనలేము. అంతేకాకుండా వాడు దిక్కులేని వాడుట. ఈ భారతదేశంలో ఇన్ని దిక్కులున్నాయి, 4 దిక్కులున్నాయి, 4 మూలలున్నాయి. ఎందరో రాజులు కవులకి, పండితులకి, కళాకారులకి ఆశ్రయమిచ్చి, వాళ్ళకి ధనధాన్య కనక వస్తువాహనాల్ని ఇచ్చి, కనకాభిషేకాలు సాధించి, ఏనుగు అంబారీలు చేసి, ఎన్నో బిరుదు ప్రదోత్సవాలు చేసి, అంతేకాకుండా కడియాలం నుంచి చేతికి అందెలు వేసి మెచ్చుకున్నవాళ్ళు. అది మన భారతదేశం, అది మన తెలుగుదేశంలో ఉన్న గొప్పదనం. అలాంటి దేశంలో ఉన్నా కూడా ఈయన దిక్కులేని వారు. ఈయన గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేకాకుండా ఈయన చెప్పులు కుట్టు వృత్తి, జీవనోపాధికి ఎక్కడ ఎవరు నడుస్తుంటే వాళ్ళ పాదాలకి, తన తోటి మానవుల పాదాలు కందిపోతాయేమో, ముళ్ళు గుచ్చుకుంటాయేమో, రాళ్లు తగులుతాయేమో, దెబ్బలు తగులుతాయేమో, ఎదురు దెబ్బలు తగులుతాయేమో అని వాళ్ళ కాళ్ళకి తాను రక్షగా ఉంటూ, తన వృత్తిని రక్షణగా చేస్తూ పాదరక్షలు కొడుతూ ఉండేవాడు. కడగొట్టువాడు, దిక్కులేనివాడు, పాదరక్షలు కుట్టి జీవించేవాడు. అలాంటి వాడు ఉన్న స్థితి చూసిన తరువాత ధర్మదేవత ఉలికిపడు వీరున్న చోట. ఎందుకంటే నేనే ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నాను, నా గురించే పట్టించుకునే వాళ్ళు లేరు. అలాంటి నేను మళ్ళీ నా వారసుడుగా ఇంకొకరిని, వాడు ఇంకొకరిని ఏమిటి ఈ దుర్భరమైన బ్రతుకులు గడపడానికి ఇవ్వటం అని తను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్నట్ట. వాడి అవస్థను చూసిన తరువాత అయ్యో, ఇంత కష్టపడుతున్నాడు, వీడి మీద ఒక కులముద్ర పడ్డది, ఒక వేరే పేదరిక ముద్ర పడ్డది, వీడి వచ్చే వృత్తి మీద కళంకమైన ముద్ర పడ్డది, వీడిని అందరూ నిందిస్తున్నారు. అయ్యో పాపం, వెళ్ళి వీడి మీద వీళ్ళందరూ బురద చల్లుతున్నారు కాబట్టి ఆ బురదని చక్కగా ప్రక్షాళన చేసేద్దాము అని మన జీవనది అయిన సురగంగా బయలుదేరినా కూడా చేయలేకపోయి, అయ్యో నేను వీడి పంకిలాన్ని కడగలేకపోయాను కదా, వీడి పంకిల ప్రక్షాళనము చేయలేకపోయాను కదా అని ఆ సురగంగా బాధపడుతుందిట. వాణి తలపై పులిమిన పంకిలము కడుగా అసక్తురా ఆ గగనగంగ. అంతేకాదు, వాడు పండించిన పంటలు చూసి ఆ భూమాత, ఆ ధాన్యలక్ష్మి, అబ్బా ఎంత మంచి పంట వచ్చింది అని పండి పులకింప సంశయించు సస్యరమ. ధాన్య లక్ష్మి సంపద, ధాన్య సంపద కూడా వీడంతా కష్టపడి ఏడాది 3-6 వారాలు నిలిచి ఎండనక వాననక
అహోరాత్రులు కష్టపడి పండించిన పంట కూడా సంతోషపడదుట. ఎందుకంటే వాడికి తినటానికి గుక్కెడు బువ్వ ఉండదుట, వాడికి పెట్టదుట. దాన్ని చూసి సస్యరమ కూడా సందేహిస్తుంది. గగనగంగ పశ్చాత్తాపడుతోంది. అయ్యో, నన్ను జీవనది అంటారు, ఇంత గొప్ప నదిని అంటారు, పుణ్యక్షేత్రంలాగా వచ్చి నన్ను పుణ్యం అంటారు నాతో మునిగితే. అలాంటి నన్ను, నేను ఆ విధంగా కీర్తింపబడుతున్న నేను ఈ వ్యక్తి యొక్క తలపై అందరూ కలిసి పూసినది, అది తనంతట తను వచ్చింది కాదు. ఆ పూసిన కృతకమైన పంకిలాన్ని బురదని కడగలేకపోయానే అని ఆవిడ పశ్చాత్తాపడుతూ ఉంటుంది. అంతెందుకండి, ధర్మదేవత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఎక్కడ వాళ్ళు ప్రశ్నిస్తారో, ఏంటమ్మా నువ్వు ధర్మానికి ప్రతినిధివి కదా, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తారేమో అని అయ్యా బాబోయ్ అని ఉలికిపడి ఒక అడుగు వెనక్కి వేస్తామట. ఇది వాణి జీవితం. ఇందులో ఉండే అంశాలు. ఈ అంశాలు వేటి గురించి చెప్తున్నాయి? ఈ వాక్యాలు ఏ కవిత మహాగుళిక, అమృత గుళికలు అనేవి. దానిని గ్రహించిన మహానుభావుడు ఎవరు? ఆయనకి స్ఫూర్తినిచ్చిన సమకాలీన పరిస్థితులు ఏమిటి? ఆయనని మన తెలుగు సాహితీ లోకము ఏ విధంగా స్మరించుకుంటూ సత్కరించుకుంటూ తన యొక్క నివాళిని సమర్పిస్తున్నది అనే విశేషాలని మీరు మీ కామెంట్స్ రూపంలో చెప్తారని, మరికొన్ని విశేషాలని మీరు ఇస్తారని నమ్ముతూ నేను ఇప్పటికీ ఈ అంశాన్ని రవిగాంచనిచో కవిగాంచును కదా అనే శీర్షికని ముగిస్తున్నానండి. నమస్కారం. జై తెలుగు తల్లి.